నా పేరు వెంకటరమణ. శ్రీకాకుళం జిల్లా కొమరవానిపేట సత్యధర్మ పిరమిడ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను వృత్తిరీత్యా ఆర్ఎంపీ డాక్టర్ని. నేను అనారోగ్య కారణంగా అయితే ఇందులో రాలేదు, ఈ పిఎంసీలోకి అయితే నేను రాలేదు సార్. శివమాస్టర్ ద్వారా నన్ను రోజు వచ్చి మీరు ధ్యానం చాలా గొప్పది చేయండి అని చెప్తే, ఆయన ఏదో అన్నారు కదని చెప్పేసి ఒకరోజు ఒక క్లాస్ పెట్టాడండి. నేను క్లాస్కి అటెండ్ అయ్యాను. అటెండ్ అయిన తర్వాత ఆ మేడం ఒకటి చెప్పారండి, అసలు మనం ఎందుకు పుడుతున్నాం, ఎందుకు చనిపోతున్నాం, పిల్లలు కనడానికి ఈ ఉండటానికైనా జీవితం అని చెప్పిన తర్వాత ఏదో అనుకున్నానో అయిపోయింది. శివమాస్టర్ రోజు వచ్చి నన్ను ప్రోత్సహించి మీరు ధ్యానం చేయండి అనడం వల్ల నాకు కూడా ఆవిడైనా మాట రోజు కరెక్టే కదా, ఈ బ్రతకడానికి దీనికోసం వచ్చామా ఇదని అనుకునేవాడిను. ఈ ధ్యానం చేస్తూ చేస్తూ నాలో అనుభవాలు వచ్చాయండి. మంచి మంచి అనుభవాలు వచ్చిన తర్వాత ధ్యానంలో నేను చాలా హ్యాపీ అయ్యాను. కానీ నా ఏమొచ్చాయనేవాడంటే క్యాన్సర్ నుంచి తలకాయ నొప్పి వరకు తగ్గిపోద్దంటే నేను నమ్మేవాడిని కాదు. నేను వృత్తిరీత్యా డాక్టర్ని కదా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి డాక్టర్ చదివితే ఇదేంది ఇలా చెప్తున్నాడు, ఇదంతా బోగస్ అని ఈయన మీద నాకు అపోహ అయితే ఉండేది. కానీ నాకు 2003లోనే నాకు డయాబెటీస్ రావడం వల్ల ఇబ్బంది అయితే పడేవాడిని. కానీ ఈ ధ్యానంలోకి వచ్చిందా దాని అంతా అదేదో మార్పు అయితే చెందిందండి. చాలా హీల్ అయ్యాను. అప్పటి నుంచి నాకు ధ్యానం అంటే బాగా నమ్మకం వచ్చింది. వచ్చిన తర్వాత శివమాస్టర్ 41 రోజు సంకల్ప ధ్యానం కూడా చేసాం. చేసిన 20 డేస్కే కంప్లీట్ అయిపోయిన 20 డేస్కే సార్ శ్రీకాకుళం జిల్లా వచ్చారండి. ఎప్పుడో 10 సంవత్సరాల నుంచి రాని డాక్టర్ సారు శ్రీకాకుళం రావటం, మా అందరం వెళ్ళాం. మాతోటి సార్ అంతా ఆ రోజు 2 hours నా నైట్ మాతోటే కాలక్షేపం చేశారు. నాకు పొడిచి మీ ఊరు వస్తున్నానయ్యా అన్నారు. అలాగనే వచ్చారు. వచ్చిన తర్వాత సత్యధర్మ పిరమిడ్ శంకుస్థాపన చేశారు. 1 yearలో మళ్ళీ ఆయనే వచ్చి దాన్ని ప్రారంభోత్సవం కూడా చేశారు. ఇది చాలా మెరాకిల్ సార్. ఎందుకంటే మేము సామాన్యులమైనది అంత 21 పిరమిడ్ కట్టడం అనేది అసహజం. కానీ అందరు మాస్టర్ల సహకారంతో ఈజీగా 7 monthsలో కంప్లీట్ చేసి ఇచ్చామండి. ఇంకా అనుభవాలు, నేను గంటలు స్నానం చేస్తానండి. రోజు కనీసం ఒక 8 గంటలు చేస్తున్నాను సార్. ఒకే సిట్టింగ్ 5 hours చేస్తుంటాను. ఇది నా నిత్యం భాగం అయిపోయింది ధ్యానంలో. పగలంతా ప్రాపంచకం, రాత్రి 7 నుంచి తెల్లవారి 7 వరకు కూడా మెడిటేషన్లోనే కాలం గడుపుతూ ఒక 2 hours పడుకుంటున్నానండి. ఈ మధ్యనే మా శివమాస్టర్ వచ్చి పుస్తకాలు చదవాలంటే ఇప్పుడు పుస్తకాల మీద మంచి పెరిగిందండి. పుస్తకాలు చదువుతున్నాను. ఆత్మని చదివాను, ఆత్మార్పణ చదివాను. ఇప్పుడు మా మరణంలో మీరు చదువుతున్నాను. అయితే ఆత్మని చదివేయడం చేపు ఒక సినిమా చూస్తున్నట్టు ఉండేదండి. ఎవ్రీడే రోజుకి ఒక 1 hour అలా కూర్చుంటే ఏదో ఆత్మ అలా అండేది. అది మాకు చాలా మెరాకిల్ బుక్ అండి. ఆత్మని తప్పనిసరిగా ధ్యానం చేసిన ప్రతి ఒక్కరిని చదివితే ఇంకా మనకి చాలా ఎదుగుదల అవుతాం. మాకు ప్రతి సంవత్సరం అండి సీనియర్ సైంటిస్ట్ మాస్టర్ నాగేశ్వర సార్ ఇక్కడికి వస్తుంటారు, మాతో ఉంటారు 3 రోజులు. మళ్ళీ దామోదరెడ్డి సార్ వస్తుంటారు. వీళ్ళందరూ కూడా మా పిరమిడ్కి ఎంతోమంది మాస్టర్స్, ఎందరో మహనీయులు వచ్చి వాళ్ళు అనుభవాలు ఇస్తూ వాళ్ళు సాధనలు చెప్తూ మేము అదే పనిలో ఉన్నాం. మేము ప్రస్తుతానికైతే మేము ధ్యాన సాధనతో పాటు ప్రసార సాధన చేద్దామని చాలా మూవ్ అవుతున్నాండి. మాకు వెహికల్ కూడా ఇస్తామన్నారు. ఆ వెహికల్ వస్తే మేము శ్రీకాకుళం జిల్లాలో ప్రతి గ్రామాన్ని నేను శివమాస్టరు మొత్తం మా తోటి మాస్టర్స్ అందరం కలిసి కంకణం కొట్టుకున్నాం. ప్రతి గ్రామం టచ్ చేయాలనుకుంటున్నాము. టచ్ చేసి మీ పొందిన ఆనందాన్ని అందరూ పొందాలనే ఉద్దేశంతో ఉన్నాము. మీ ఈరోజు ఈ పిరమిడ్లో ఈ ధ్యాన సాధనలోకి వచ్చిన తర్వాత మా జీవితం ఆనందం అంటే అందరూ చెప్తారు ఏదో ఆనందం కాదు. నిజమైన సాధకుడు ఎవరైతే వాళ్ళకే ఆనందం. ఆనందం అంటే ఎలా ఉంటుందంటే అంత ఈజీ బ్రతకొచ్చు. ఎందుకు ఇలా దుఃఖంతో వస్తున్నారనేది ఇప్పుడు నాకు అర్థమైందండి. ఏమి అంత అజ్ఞానంలో ఉండడం వల్ల, అంత నాది అనుకోవడం వల్ల అన్ని కోరికలతో ఉంటున్నారు. ఇందులో ఏం లేదు, ఏ కోరికతో లేదు, అవసరం లేదు. ఇదంతా వచ్చేది వస్తా అంటే సార్ అంటారు, వస్తే రాని పోతే పోని ఉంటేనే యాజ్ ఏ కరెక్ట్ ఆ రూట్లో మేము వెళ్తున్నాండి. మా నిజంగా మాది సువర్ణ బాట. మాది ఈ ధ్యాన సాధనలోకి వచ్చేంత అద్భుతంగా మేము హీల్ అయ్యాం. ఎంత ఫైనాన్షియల్గా మేము కూడా చాలా బాగున్నాం. మేము అనుకున్నది అవుతుంది. మాకు మా తపన, మా యాతన, మా ప్రభావం అంతా అందరినీ మెడిటేషన్ చేయాలి. వృత్తిరీత్యా ఆర్ఎంపీ డాక్టర్ అవటం వల్ల ప్రతి పేషెంట్ దగ్గరికి వెళ్తాం. మీరు ఎన్వి మానండి, లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ మీరు ఫాలో అవుతున్నారు. ప్రతి ఒక్కరికి ఇదే చెప్పడం. ఒక గర్భిణీ స్త్రీ డెలివరీ అయిందనుకోండి మా చేతిలో, వాళ్ళకి ముందు చెప్తామ్మా నువ్వు ఎలాగో తింటున్నావు, ఆ పాలు పెట్టొద్దు ప్లీజ్ అని చెప్పి వాళ్ళని హెచ్చరించడం. ఇదే మా పనిగా చేసుకుంటూ
రోజు ఎవ్రీడే కనీసం ఒక రోజుకు ఒక 10 మందికైనా మా ప్రచారం చేస్తున్నాం సార్. ముందు మేము శాకాహారులు అయ్యాం. కంప్లీట్‌గా శాకాహారులు, మా ఫ్యామిలీ అంతా శాకాహారులమయ్యాం సార్. మేము సంకల్ప ధ్యానం చేసిన మరుక్షణమే 20 డేస్‌లో మాకు మెసేజ్ వచ్చింది సార్ నుంచి. సార్ శ్రీకాకుళం జిల్లా వస్తున్నారని. 10 ఇయర్స్ నుంచి రాని సారు, అది ఏం అద్భుతమో ఏ మిరాకిలో మాకైతే అర్థం కాలేదు. వచ్చారు. ఆయన ఆ రోజే మేము వెళ్ళి ప్రత్యక్షంగా సార్ని అదే చూడటం. ఎవరికి ఆ భాగ్యం కలగదేమో. ధ్యానంలోకి వచ్చిన 1 మంత్లో మేము సంకల్ప ధ్యానం చేయటం, సార్ 20 డేస్లో శ్రీకాకుళం రావటం, ఆయన మాతో మాట్లాడటం, అదే 2 మంత్స్లో మా ఊరు రావటం, శంకుస్థాపన చేయడం, మళ్ళీ అదే 1 ఇయర్లో మళ్ళీ రావటం, ప్రారంభోత్సవం. ఎంతటి అద్భుతం సార్. నిజంగా సారు ఏందో గొప్ప అలాంటి అవకాశాలు ఇంకెవరికి రాదేమో అనుకుంటున్నాం. మాకు మాత్రం అది సారదయ వల్ల మాకు కలిగింది. సార్ని అప్పుడే చూసాం. సార్ ప్రతిసారి అప్పటి నుంచి నేను 2018 ఫిబ్రవరి 12వ తారీఖులో నుంచి నేను ధ్యానం చేస్తున్నాను సార్. ప్రతిసారి విశాఖ కానీ శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ ఎక్కడికి వచ్చినా సార్ని తప్పనిసరిగా మీట్ అవుతున్నామండి. అదే పనిలో ఉంటున్నాం సార్. అయితే కడతాలనేది ఎక్కడో స్వర్గం కాదు సార్, నిజమైన స్వర్గం అక్కడ ఉంది సార్. ఎంతటి ఆత్మబంధువులు అంటే వసుదైక కుటుంబం అంటే అదేంటి సార్. అందరం బంధువులు, ఎంతో ఎప్పుడో చూసినటువంటి వాళ్ళంతా ఒకప్పుడు మనం అందరం కలిసి ఉన్నామేమో అనిపించేది అందరినీ చూస్తే. అంతటి వైభోగం సార్ కడతాల. నిజంగా ప్రతి ఇయర్ వెళ్ళాం. ఈ ఇయర్ కడతాల వెళ్ళలేకపోతున్నందుకు చింతిస్తూ ఆనందం కూడా ఉందండి. ఎందుకంటే ఈ లాక్డౌన్లో సార్ ఆల్టర్నేటివ్ క్లాస్ ఇస్తుంటే మహాద్భుతం. ఏంది ఒక్క వింటుంటే అస్సలు నిజంగా మేము ఎక్కడ ఉన్నామా, ఎంత అదృష్టం మాకు. ఈ కరోనా అనేది మాకు ఒక వరంగా వచ్చిందండి. ప్రతి పిరమిడ్ మాస్టర్కి ఒక వరం అనుకుంటున్నాను సార్ నేను. ఎందుకంటే గంటలు సాధన చేశాము. సార్ క్లాసెస్ ఎంతటి వైభోగమో. నిజంగా ఈ కరోనాకు ఒకసారి మన అందరం పిఎంసి ఛానల్ తరపున కరోనాకు ఒకసారి మనం అభినందనలు తెలుపుకోవాలి సార్. ఎందుకంటే అంత సాధన పెరిగాం, సాధనలో అనుభవాలు తెలుసుకున్నాం. మౌనం కూడా నేను 7 days చేశాను సార్ ఈ కరోనా టైంలో. ఆ మౌనంలో ఏమొచ్చిందంటే అద్భుతం. నిజంగా ఒక వ్యక్తి, ఎలాంటి వ్యక్తి అయినా ధ్యాన సాధన నాకు కుదరలేదు అనే వ్యక్తి ప్రతి ఒక్కరు ఇమీడియట్లీ మౌనాన్ని పాటిస్తే డెఫినెట్గా సాధన అనుకూలంగా ఈజీగా జరుగుద్దని నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. కనుక సార్ క్లాసెస్ మహాద్భుతం. ఒకసారి ఏం చెప్పారంటే ఏదో క్లాస్ చెప్పారు. నిజంగా ఆ క్లాస్ నాకు నిజం అనిపించింది. ఏమన్నారు, చిత్రగుప్తుడు అన్నారు. చిత్రం అంటే మన చిత్రాలు గుప్తంగా ఉంచేదే చిత్రగుప్తం అనేది. ఎంత అద్భుతమైన క్లాస్ సార్. నిజంగా అది విన్న తర్వాత నాకు కంప్లీట్గా అంటే ఎంత హ్యాపీగా ఉంది. నిజమే కదా, నేను చనిపోతే హ్యాపీ, మంచి కుటుంబాలు పెడతాను. నీ చదువు ఏంటి, 6th క్లాస్లో ఇప్పుడు ఉన్నాను. నెక్స్ట్ మళ్ళీ జన్మంటూ ఉంటే 7th క్లాస్కి వెళ్తానుగా. ఎందుకు ఈ వృద్ధాప్యంలో, ఇంకా టైం ఉంది. అయినా నాకు అది వృద్ధాప్యం అయితే లేదు, కానీ చనిపోయినా హ్యాపీగా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది సార్ నాకు. ఎందుకంటే మంచి బాలవయమే వచ్చి డెఫినెట్గా నేను వస్తానని చెప్పేసి నాకు అనిపించేది సార్. సార్ క్లాసులు నాకు నిజంగా గొప్ప అద్భుతం. మళ్ళీ ఇప్పుడు ఈ రూపాన మళ్ళీ కడతాల్లో సార్ మళ్ళీ క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసును నిజంగా తప్పనిసరిగా ఆస్వాదిస్తాం, స్వీకరిస్తాం. సార్ ద్వారా ఇంక ఎన్నో తెలుసుకుంటాం. కడతాల వెళ్ళలేకపోయిన ఒక బాధే తప్ప మాకైతే ఈ ప్రచారం ద్వారా మాకు జరుగుతుంది సార్. ఇంతటి అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్కి, పిఎంసి సోదరులందరికీ, మాస్టర్స్ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుస్తూ నేను విరమించుకుంటాను సార్.